కేఎల్ యూనివర్సిటీ 14th కాన్వకేషన్ ఈ నెల నవంబర్ 30ని జరుపుకోవడానికి నిశ్చయించాం. ఈ ప్రోగ్రామ్కి మేజర్గా చీఫ్ గెస్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మేజర్గా 4706 మంది స్టూడెంట్స్కి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో పిహెచ్డి స్టూడెంట్స్ 166, అలాగే 604 మంది పీజీ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అలాగే 42 గోల్డ్ మెడల్స్, 37 సిల్వర్ మెడల్స్ ఈ కాన్వకేషన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మంచి కెరియర్ తోటి ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్తో పాటు అబ్రాడ్ స్టడీస్లో కూడా పీజీ స్టడీస్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరిని కూడా ఈ కాన్వకేషన్కి ఇన్వైట్ చేస్తూ ఈ కాన్వకేషన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ 14వ కాన్వకేషను కేఎల్ఈఎఫ్ నవంబర్ 30వ తారీఖు జరగబడుతోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిగ్రీస్ తీసుకోబోతున్న 4706 స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఆనరబుల్ ఛాన్సలర్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు ఈ కాన్వకేషన్ ఫంక్షన్ని ప్రిసైడ్ చేస్తూ ఎంతో హై లెవెల్ డిగ్నిటరీస్ అందరూ కూడా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ పగడ్బందీగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పొద్దున్న 8 గంటల లోపలే ఈ కాన్వకేషన్ ప్రిమిసెస్లోకి వచ్చి వాళ్ళ సీట్స్ను ఆక్యుపై చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే విధంగా మొత్తం 19 ప్రోగ్రామ్స్ పిహెచ్డి 6 పీజీ 12 యూజీ ప్రోగ్రామ్స్తో కలుపుకొని మొత్తం 4706 మంది స్టూడెంట్స్ డిగ్రీ తీసుకోవడం జరుగుతోంది. ఈ ఫంక్షన్ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరగటం వల్ల 100% సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తూ ఈ కాన్వకేషన్ ఫంక్షన్ని ఈ రకంగా ప్రజెంట్ చేస్తాం. 14వ స్నాతకోత్సవం వచ్చేటువంటి విద్యార్థులందరూ వారికి కొన్ని రోప్స్ కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా ఎస్డిసి బిల్డింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ అంటాం. 2వ గేట్ దగ్గర ఆ బిల్డింగ్లో 4వ ఫ్లోరు 5వ అంతస్తు 6వ అంతస్తులో వాళ్ళ యొక్క రోప్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు రీసెర్చ్ బ్లాక్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి వాళ్ళు స్నాతకోత్సవం ఉన్నటువంటి వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లో ఆశలు కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు త్వరగా 9ంటికల్లా మీరు లోపలికి వచ్చేయాలి, 8ంటికి రిపోర్ట్ చేయాలి, 9ంటికల్లా ఆక్యుపై చేయాలి. దానివల్ల మనకు వచ్చేటువంటి ఆహ్వానితులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ కానీ లేదా రాష్ట్రపతి గారు కానీ వారు వచ్చినటువంటి సందర్భంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ముందే వచ్చేసి వేదిక చేరుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేస్తాం. మీ అందరి సహకారంతో ఈ యొక్క 14వ స్నాతకోత్సవం విజయవంతం అవుతుందని ఆశిస్తూ మీ యొక్క సహకారం అందించవలసింది కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.